ఊపిరితిత్తులు మొత్తం పోయిందండి. ఆ ఊపిరితిత్తు తీసి కొత్తవి ఇయ్యాలంటే లక్షల నుంచి కోట్ల దాకా అవుతాయి అంటున్నారండి డాక్టర్లు. మాకు అంత ఓపిక లేక ఇప్పుడు మిమ్మల్ని హెల్ప్ అడుగుతున్నామండి. సమాజంలో తల్లిదండ్రుల కోసం పడే తపన పిల్లల్లో ఎంతోమందిలో చూస్తుంటాం. తల్లిదండ్రులు బాగుండాలని పిల్లవాడు చేయికొచ్చిన తర్వాత ఎలాగైనా సరే తల్లిదండ్రులను పోషించాలా, వాళ్ళను బాగు చూసుకోవాలనే తపన ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తే గనక నరసాపురం వెస్ట్ గోదావరి ప్రాంతంలో దుర్గి ప్రసాద్ తన తల్లిదండ్రుల కోసం పడే తపన అంతో ఇంతో కాదు. కుటుంబ పరిస్థితి దీనంగా ఉంది. వాళ్ళ తల్లిదండ్రులను మరి ఆర్థిక పరిస్థితి వ్యాధులతో చిదిమేసింది. ఎలాగైనా సరే తల్లిదండ్రులను బ్రతికించుకోవాలనే తపనతో దుర్గా ప్రసాద్ పడుతున్న తపన అంతో ఇంతో కాదు. దాదాపుగా నర్సాపురం నుంచి సోను సూద్ ఇంటి వరకు వెళ్ళాలంటే 1200 కిలోమీటర్లు. అక్కడి వరకు బైక్పై సోను సూద్ దగ్గరికి ఒక బ్యానర్ తీసుకొని నా తల్లిదండ్రులను బ్రతికించుకోవాలనే ఆశతో 1200 కిలోమీటర్లు ప్రయాణం చేసి సోను సూద్ ఇంటికి వెళ్ళడం జరిగింది. కానీ అక్కడ సోను సూద్ను కలవడానికి వీలు కాలేదు. అక్కడ దాదాపుగా 2 రోజులు కూడా స్టే చేయడం జరిగింది. మరి అక్కడ రెస్పాన్స్ రావడం లేదు. ఎందుకంటే ఆయన ఊళ్ళో ఉన్నాడా లేదా, షూటింగ్ వెళ్ళాడా అనే దానిపై కూడా అక్కడ ఎవరు చెప్పలేనందువల్ల ఆ పిల్లవాడు తిరిగి మళ్ళీ రిటర్న్గా వేరే వాళ్ళు ఎవరైనా సహాయం చేస్తారా అని షాద్ నగర్ బండ్ల గణేష్ కాంగ్రెస్ నాయకులు బండ్ల గణేష్ ఇంటి దగ్గరికి వెళ్ళి నా కుటుంబాన్ని ఆదుకోండి, నా తల్లిదండ్రులను బ్రతికించండి అని ఒక బ్యానర్ అక్కడ చూపించడం కూడా జరిగింది. దాని తర్వాత బండ్ల గణేష్ తన ట్వీట్ ద్వారా నీకు ఎలాంటి హెల్ప్ కావాలని నేను చేస్తానని చెప్పడం జరిగింది. హైదరాబాద్కు వెళ్ళిన తర్వాత ఆయన కలుసుకోలేకపోయాడు అక్కడ. కానీ అక్కడి నుంచి మళ్ళీ తిరిగి తన ఇంటికి చేరుకోవడం అయింది. ఆ తిరుగు ప్రయాణంలో తన దగ్గర ఉన్న ఒక 2 వీలర్ కూడా చెడిపోయి ఈరోజు మూలన పడ్డ పరిస్థితి. దాదాపుగా 70 నుంచి 80 లక్షల దాకా ఖర్చు వచ్చే పరిస్థితిగా ఉంది వాళ్ళ తల్లిదండ్రులకు. ఇప్పుడు ఆ పిల్లవాడు దాదాపుగా వాళ్ళ తల్లిదండ్రుల కోసం 1,50,000 రూపాయలు అప్పు చేశాడు. ఆ అప్పుకు తీర్చడానికే దాదాపుగా 6,000 రూపాయలు వడ్డీ కూడా అవుతుంది. నేను ఎలాగైనా సరే నా తల్లిదండ్రులను కాపాడుకోవాలనే తపన. కానీ ఆ పిల్లవాడు సంపాదించే సంపాదన కుటుంబ ఖర్చులకే సరిపోవడం లేదు. మరి ఇంకా ట్యాబ్లెట్లు ఎక్కడి నుంచి తేవాలి, నా తల్లిదండ్రులకు ట్రీట్మెంట్ ఎక్కడి నుంచి చేయాలని ఈరోజు ప్రజలను వేడుకుంటూ నాకు ఎలాగైనా సరే సహాయం చేయండి, నా తల్లిదండ్రులను బ్రతికించండి అని వేడుకుంటున్నాడు. మరి నిజంగా మానవత్వం మరి బ్రతికిస్తుందా, లేకపోతే ఆ తల్లిదండ్రుల పరిస్థితి అలాగే దారుణంగా మారుతుందా అనేది ఎవరైనా అతని అకౌంట్కు పంపించండి. పంపించిన తర్వాత మా బాక్స్లో కామెంట్లో ఒక మీరు పంపించిన అమౌంట్ను స్క్రిప్ట్ ద్వారా పెట్టండి. దాన్ని చూసి ఇతరులు కూడా పంపిస్తారు. మరి ఎంతవరకు ఆ పిల్లవానికి సహాయం అందుతుంది, మరి వాళ్ళ తల్లిదండ్రులకు నిజంగా ఆపరేషన్ అవుతుందా, మరి వేచి చూడాలి. బండ్ల గణేష్ అన్న, మాది నర్సాపురం అన్న, పశ్చిమ గోదావరి జిల్లా. మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినూరు అన్న మాది. మేము మిమ్మల్ని కలవడానికి ఇక్కడ షాద్ నగర్ 500 కిలోమీటర్లు మా బండి మీద వచ్చి ఉన్నా. ఇంతకీ చూస్తాం మీరేమో ఇక్కడ లేరన్నా, మీరు అడ్రస్ ఏమో మాకేమో గూగుల్ ఏమో ఇక్కడ అని చూపించాను అన్న. ఇంతకీ చూస్తాం మీరేమో ఇక్కడ లేరన్నా. హైదరాబాద్లో ఎక్కడో కలవాలి మిమ్మల్ని కలిసి మా బాధ మీతో చెప్పుకోవాలని ఇంత దూరం వచ్చాన్నా. నమస్కారం అండి, నా పేరు చిట్టూరు దుర్గా ప్రసాద్ అండి. మాది పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం అండి. మా నాన్నగారి పేరేమో వెంకటేశ్వరరావు అండి. ఆయనకి గత 20 సంవత్సరాల నుంచి ఒంట్లో బాగుంటలేదండి. ఒంట్లో బాగడానికి కారణం ఏంటంటే ఊపిరితిత్తులు మొత్తం పోయిందండి. ఆ ఊపిరితిత్తు తీసి కొత్తవి ఇయ్యాలంటే లక్షల నుంచి కోట్ల దాకా అవుతాయి అంటున్నారండి డాక్టర్లు. మాకు అంత ఓపిక లేక ఇప్పుడు మిమ్మల్ని హెల్ప్ అడుగుతున్నామండి. ఆయనకి మొత్తం ఇంకా ఆవేశం, దగ్గు 24 గంటలు దగ్గుతూనే ఉంటారండి. అలాగే ఒక 10 అడుగులు వేసినా అలా ఆవేశ పడుతూనే ఉంటారండి. అసలు ఓపిక లేదండి. ఆయన ఎప్పుడు ఇంట్లోనే ఉంటారండి. ఇంకా మా అమ్మగారి విషయం వస్తే ఆవిడకైనా బ్రెయిన్లో బ్లడ్ క్లాత్ కట్టిందండి. ఆవిడకి కూడా ఇంటి దగ్గర నుంచే ట్రీట్మెంట్ జరుగుతుందండి. మా అమ్మగారు ఎలా ఇంట్లోనే ఉంటారండి, ఆవిడకి కూడా ఇంటి దగ్గర నుంచే ట్రీట్మెంట్ జరుగుతుందండి. ఇద్దరికి ఇంటి దగ్గర నుంచే ట్రీట్మెంట్ జరుగుతుందండి. ఇప్పుడు వాళ్ళిద్దరికి ప్రతి నెల హాస్పిటల్కి వచ్చే ఒక 6,000 అవుతుందండి. ఇంక ఇంటి హాస్పిటల్కి చూపించాలన్నా మాకు అంత ఓపిక లేదండి. మేమే ఉండేదేమో అద్దె ఇంట్లో ఉంటున్నామండి. అద్దె ఇంటి కూడా ప్రతి నెల 4,000 అండి. ప్రతి నెల ఇంటి అద్దె కట్టడానికే మాకు కష్టంగా ఉంటుందండి. ఇంకా వీళ్ళని ఇంకా హాస్పిటల్ తీసుకెళ్ళి బాగు చేయించాలంటే మాకు అంత ఓపిక లేదండి. అందుకే మిమ్మల్ని హెల్ప్ అడుగుతున్నాండి. కానీ మా తమ్ముడు నేను ప్రతి నెల కష్టపడుతూనే ఉంటామండి. ఏంటంటే ఇంటి అద్దెకి
వాళ్ళ బిల్లలకి హాస్పిటల్కి వచ్చి సరిపోతుందండి. ఇప్పుడు మా నాన్నగారికి బాగు చేయించుకునే ఓపిక లేక మిమ్మల్ని హెల్ప్ అవుతుందండి. మాకు ఈ అవకాశం ఇచ్చిన భరోసా న్యూస్ ద్వారా తెలుపుతున్నామండి. నమస్కారం.